సమయంలో దేవుడు మరొకసారి ఆయన సన్నిధి, ఆయన సహవాసం, ఆఖరి ఆదివారం ఈ సంవత్సరానికి లాస్ట్ ఆఖరి ఆదివారం దేవుడు మనకి ఇచ్చాడు. ఆయన్ని మనం మహిమపరచడానికి, ఆయన్ని మనం ఘనపరచడానికి ఆయన మనకిచ్చిన ఈ యొక్క ఆఖరి ఆదివారాన్ని బట్టి సంవత్సరం అంతా కాశీ కాపాడిన మహాకృపను బట్టి ఆయనకి కృతజ్ఞతలు చెల్లించడానికి గాను మనం సంఘంగా మరి థ్యాంక్స్ గివింగ్, ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం సంఘం అంతటికీ చాలా అవసరమైంది. కాబట్టి అందరూ మానకుండా రావాలని ముందు నుంచి చెప్తూనే ఉన్నాం, కానీ మరి ఇంకా చాలామందికి తెల్లారలేదు. సమయం 10 అయిపోయింది కానీ ఇంకా తెల్లవారలేదు. కాబట్టి ఈ వాక్య భాగం చదవబడిన వాక్య భాగాన్ని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుని దేవుణ్ణి మహిమపరచడానికి, దేవుణ్ణి ఘనపరచడానికి, ఆయన ఇచ్చిన కృపను జ్ఞాపకం చేసుకోవడానికి, మనందరినీ ఎంతగానో కాసి కాపాడిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు మనం చెల్లించడానికి దేవుడిచ్చిన ఈ గొప్ప సదావకాశాన్ని బట్టి మనం ఒక వాక్య భాగాన్ని అదే అధ్యాయంలో 38వ వచనంలో, అంతటా వాడు ప్రభువా నేను విశ్వసించుచున్నానని చెప్పి ఆయనకు మ్రొక్కెను. అందరూ చెప్పండి ఈ మాట, ప్రభువా నేను విశ్వసించుచున్నానని చెప్పి ఆయనకు మ్రొక్కెను. మళ్ళా చెప్పండి, ప్రభువా నేను విశ్వసించుచున్నానని చెప్పి ఆయనకు మ్రొక్కెను. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడ పరమ తండ్రి, కృపగల తండ్రి, దయగల తండ్రి, ఈ ఆదివారం ఆఖరి ఆదివారం ఈ సంవత్సరానికి మాకు అనుగ్రహించినందుకు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం తండ్రి. సంవత్సరం అంతా కూడా ఒకసారి మేము జ్ఞాపకం చేసుకుంటే మొదటి నుంచి ఇప్పటి వరకు ఏం జరిగినాయి, ఎలా జరిగినాయి అని ఎన్నో ప్రమాదాలు, ఎన్నో రోగాలు, ఎన్నో పరిస్థితులు మీరు దాసి కాసి కాపాడి మాకు ఈ మహాకృపను అనుగ్రహించినందుకు ఈరోజు మరలా ఇక్కడికి కూడి వచ్చే అవకాశం, నీ సన్నిధిలో మేము సమయాన్ని గడిపే అవకాశం, ఆత్మతో సత్యముతో ఆరాధించే ఈ అవకాశం మాకు అనుగ్రహించినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. క్రీస్తు ప్రభు నామాన్ని ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. దేవుని పిల్లారా, మరి ఈ లైటింగ్ అక్కడ కూడా గ్యాప్ ఉండదు. దేవుని పిల్లారా, మరొకసారి దేవుడు మనకి ఇచ్చిన ఈ కృప నిజంగా చాలా గొప్పదండి. అందుకే పాట పాడారు ఈరోజు వీళ్ళందరూ, మన పిల్లలు, వందనం యేసయ్యా వందనం యేసయ్యా అని చక్కని పాట పాడారు. దేవుడు మహిమపతి, నువ్వు చేసిన మేళ్ళను బట్టి, నీవు చూపిన కృపలను బట్టి వందనం యేసయ్యా వందనం యేసయ్యా అని చక్కని గీతాన్ని చక్కగా ఆలపించారు. మనం అందరం కూడా నిజంగా ఈ రోజులన్నీ కూడానండి మనం దేవుడి పట్ల ప్రార్థనాపూర్వకమైన కృతజ్ఞత భావంతో ఉండాలి. చివరి రోజులు, ఈ సంవత్సరానికి ముగింపు దినాల్లో ఉన్నాం.
2025 సంవత్సరంలో జనవరి 1 నుంచి మరలా ఈ యొక్క 31 వరకు, డిసెంబర్ 31 వరకు ఎలా దేవుడు కాపాడుకుంటూ వచ్చాడు, ఎన్ని మేలులు చేసుకుంటూ వచ్చాడు, ఎవరెవరికి చేశాడు, అందరికీ, ప్రతి కుటుంబానికి, ప్రతి ఒక్కరికి, మనలో ప్రతి ఒక్కరికి, ప్రతి కుటుంబానికి ఏదో రూపంగా, ఏదో ఒకటే కాదు అనేక మేలులు ఆయన చేసుకుంటూ వచ్చాడు. ఆ మేలులను బట్టి మనం ఆయనకి ఏమి చెల్లించగలం, ఆయనకు రుణాన్ని ఎలా తీర్చుకోగలం, ఆయన రుణాన్ని ఎలా మనం తీర్చుకోగలం, దేవుని పిల్లలు ఆలోచించేయండి. కనుక ఇక్కడ ఒక సంఘటన మనందరికీ తెలిసిందే. ఏంటి ఆ సంఘటన జరిగిందనంటే, పుట్టినది మొదలుకొని అతను గుడ్డివాడై ఉన్నాడట. ఎప్పటి నుంచి? పుట్టినది మొదలుకొని గుడ్డివాడై ఉన్నటువంటి అతను దేవుని దయ వల్ల, అది ఎలాగిచ్చండి కలదు, దేవుని కృప వల్ల అతడు స్వస్థత పొందాడట. ఏం జరిగిందండి? అతనికి స్వస్థత కలిగింది. ఆ స్వస్థత కలిగినటువంటి ఆ గుడ్డివాడు ఎంత కృతజ్ఞత దేవుడి పట్ల కనపరుస్తున్నాడో ఈ వాక్యమును బట్టి మనము ఆలోచన చేసుకోవచ్చు. ప్రభు అతని కన్నులు తెరిచినందుకు, అతనికి చేసిన ఈ ఘనకార్యమును బట్టి అతడు ఎలాగా దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాడో రాయబడిన మాట మనం చూస్తున్నాం. వారన్నారు, నీ కన్నులు ఎలాగూ తెరవబడ్డాయని వారిని అడిగారు. వాడిని అడిగితే వాడు అన్నాడు, యేసు అను ఒక మనుషుడు బురద చేసి నా కన్నుల మీద పూసి సిలోహోము అను కోనేటికి వెళ్ళి కడుగుకోమని నాతో చెప్పాను. నేను వెళ్ళి కడుగుకొని చూపు పొందితేనెను. చూసారా? యేసు అనే ఒక ఆయన నాకు ఈ గొప్ప భాగ్యాన్ని ఇచ్చాడు. ఆయన నేల మీద ఉమ్మి వేసి బురద చేసి ఆ బురద నా కనులకు పూసి నీ వెళ్ళి కోనేటిలో కడుగుకోమని చెప్పాడు. నేను వెళ్ళి ఆ యొక్క కోనేటిలో కడుగుకోగానే నా కనులు చూపు వచ్చింది, తెరవబడ్డాయని చెప్పి చక్కని సాక్ష్యం చెప్పాడు. జాగ్రత్తగా వినాలండి ఈ మాటలు. దేవుని పిల్లలు ఆలోచించండి. చాలామందికి విశ్వాసం ఉండదు, కృతజ్ఞత ఉండదు. చాలామందికి మనం కొద్దిమంది ఉన్నాం కృతజ్ఞత కలిగి దేవుడి పట్ల. ప్రపంచంలో కొన్ని కోట్ల మంది ఉన్నారు, కానీ కృతజ్ఞత లేదు చాలామందికి. ప్రపంచవ్యాప్తంగా ఎంతమంది జనాభా? 800 కోట్లకు పైగా ఉన్నారు, కానీ దేవుడు నమ్మిన వాళ్ళు చాలా తక్కువ మంది. అయితే అందులో కృతజ్ఞత గలవాళ్ళు ఇంకా తక్కువ మంది. ఆయన ఎలా అర్థం చేసుకోవాలో తెలియనటువంటి అమాయకపు స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు ఇంకా తక్కువ మంది మనకు అనిపిస్తూ ఉన్నారు. కానీ ఇక్కడ ఒక అద్భుతం చేశాడు యేసుక్రీస్తు. కానీ వాళ్ళు అద్భుతం జరిగినందుకు, గుడ్డివాడు చూపు పొందినందుకు అక్కడ ఉన్నటువంటి ఆ యాజకులు కానీ, పరిసయ్యులు కానీ, ఆ పెద్దలు కానీ, మత నాయకులు కానీ వాళ్ళందరూ కూడా ఏమవ్వాలా? సంతోషపడాలి. ఈ స్వస్థత కార్యమును పొందినటువంటి ఆ గుడ్డివాడు చూసి ఏమవ్వాలా? వీడేనా దేవాలయం దగ్గర బిచ్చమెత్తుకున్నటువంటి గుడ్డివాడు వీడేనా అంటే, వీడే అని కొందరు, వీడి కాడు అని గుర్తుపట్టలేనటువంటి వాళ్ళు మరికొందరు. అంటే ఇతరులు గుర్తుపట్టలేనంత గొప్ప అద్భుతాన్ని అక్కడ యేసుక్రీస్తు చేశాడు. వాళ్ళు గుర్తుపట్టలేకపోతున్నారు ఇప్పుడు ఇతన్ని. రోజు చూసేవాళ్ళే, దేవాలయం మెట్ల దగ్గర భిక్షమెత్తుకునేవాడు రోజు చూసేవాళ్ళే, కానీ ఈరోజు గుర్తుపట్టలేకపోతున్నారు. అంటే వాళ్ళు గుర్తుపట్టనంత గొప్పగా దేవుడు అతనికి మేలు చేశాడు. గుడ్డివాడిని ఏం చేశాడు? స్వస్థత కలుగజేశాడు.
ఈ స్వస్థత నీకు ఎలా కలిగిందయ్యా, నువ్వు ఎలాగా చూడగలుగుతున్నావు చెప్పమని అంటే, ఇదిగో యేసు అనే ఒక ఆయన నాకు ఈ బురద చేసి నా కన్నులకు పూసి కోనేరులో కడుక్కోమంటే నేను కడుక్కున్నాను, నాకు స్వస్థత కలిగింది. అసూయపడిపోతున్నారు, అభ్యంతరపడిపోతున్నారు, ఆటంకపడుతున్నారు. దేవుని పిల్లలు చూడండి, అలాంటి స్వభావం కలిగినటువంటి వాళ్ళ సమాజంలో ఇప్పటికీ ఉన్నారు చాలామంది. కనుక 13వ వచనంలో, అంతకు ముందు గుడ్డివాడై ఉన్నటువంటి వాడిక వారు పరిసయ్యుల యొద్దకు తీసుకుని పోయారట. యేసు బురద చేసి వాళ్ళ కనులు తెరిచిన దినము విశ్రాంతి దినం. ఇంతకీ ఏ రోజు నీకు స్వస్థత కలిగింది అని అడిగితే, విశ్రాంతి దినం ఏ రోజు? ఆదివారం. ఎవరు చెప్పారు? అది ఆదివారం విశ్రాంతి దినం కాదు, శనివారం, 7th డే అంటారు దాన్ని, 7వ రోజు. కనుక ఆ యూదులకి విశ్రాంతి దినం శనివారం. ఆ రోజు వాళ్ళు ఏ పని చేయకూడదు, వంట కూడా చేసుకోకూడదు, తినొచ్చు కానీ వండుకోకూడదు. అలాగా వంట చేయకూడదు, ఇది చేయకూడదు, అది చేయకూడదు, అలా చేయకూడదు, ఏ పని కూడా వాళ్ళు చేయకూడదు. ఆరాధనకి వెళ్ళాలి, దేవుని ఆరాధించడానికి మందిరానికి వెళ్ళాలి, కట్టడది. అందుచేత ఏ రోజు జరిగింది అని అడుగుతున్నారు. ఏ రోజైతేనే ఆడి కళ్ళు తెరవబడ్డాయి, చూపు వచ్చింది, చూడగలుగుతున్నాడు, దేవుని స్తోత్రం అనుకోవాలి కదా, సంతోషపడాలి కదా. కానీ వాళ్ళకి ఏం లేదు, సంతోషం లేదు. కానీ బాధపడుతున్నారు, తిరిగి అసూయపడుతున్నారు. దేవుని పిల్లరా, నువ్వు బాగుపడుతూ ఉంటుంటే ఈ అనేక మంది అక్కడ ఉన్నటువంటి సమకాలికులు, సమాజంలో చుట్టుపక్కలటువంటి వాళ్ళు చాలామంది అటువంటి స్వభావం గల వాళ్ళుగా ఉంటారు. అంటే వాళ్ళు సంతోషపడరు, బాగుపడుతుంటే చూసి బాధపడతారు, నువ్వు బాగుపడుతుంటే చూసి ఏడుస్తారు. వాళ్ళు ఏదో రూపంగా వానికి అభ్యంతరము, ఆటంకము కలగజేయడానికి చూస్తారు. ఇంతకీ ఏ రోజు అంటే విశ్రాంతి. అయ్యో విశ్రాంతి రోజా? అసలు విశ్రాంతి రోజు నువ్వు స్వస్థత పొందకూడదే, నీకు స్వస్థత కలగజేయకూడదే. అసలు కలగజేసిన వాడు ఎవడు? ఎందుకని అతను ఎక్కడ ఉంటాడు చెప్పు? యేసు కలుగజేశాడు. ఆ యేసు అనే విషయం నీకెలా తెలుసు? గుడ్డివాడేవు కదా అని అడిగితే, అటువంటి స్వస్థత యేసు కాక ఇంకెవరో చేయగలరు. చూసారా, అతనికి అది విశ్వాసం ఉంది. అతనికి ఏం కలిగింది? మేలుగా జరిగింది, గొప్ప కార్యం జరిగింది. అతనికి విశ్వాసం ఉంది. కానీ అతను విశ్వసించి స్వస్థత పొంది చక్కని శుద్ధుడై ఉంటే వాళ్ళకి, ఆ పరిసయ్యులకి, యాజకులకి, వీళ్ళందరికీ, కుల మత పెద్దలకి అసూయ, ద్వేషం అతని మీద కలుగుతుంది. దేవుని బిడ్డలారా ఆలోచించండి. అతడు ఎంత మంచి కృతజ్ఞత కలిగి ఉన్నాడంటే దేవుడితో. ప్రభు అక్కడ ఏం చేశాడంట? ప్రభువుని మొక్కాడట. వెంటనే అతను ఏం చేశాడు? ప్రభువా, నేను విశ్వసించుచున్నానని చెప్పి ఆయనకు మ్రొక్కెను. సరే, ఆలోచన చేయండి అన్నమాట. దేవుని బిడ్డారు ఏమన్నాడు? ప్రభువా, నేను విశ్వసించుచున్నానని చెప్పి ఆయనకు మొరొక్కానంటే ఆరాధించాడు, మొరొక్కాడు. చేసిన మేలును బట్టి ఆయనకు సాగిలపడి మొరొక్కాడు. మనకి దేవుడు ఈ సంవత్సరం అంతా చేసిన మేలును బట్టి ఆయన సన్నిధికి వచ్చి మోకాళ్ళలోని ప్రార్థన చేస్తున్నామా? మోకాళ్ళలోని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నామా? థ్యాంక్స్ గివింగ్ అనేటువంటిది ఆయనకి తెలియపరుస్తున్నావా? దేవుని బిడ్డలారా ఆలోచించండి. ఎలా రావాలా? పెందల కడనే లేసి వచ్చేస్తున్నారంట ప్రభు దగ్గరికి అనేక మంది. మనం ఎప్పుడు వస్తున్నాం? ఎలా వస్తున్నాం? బాబా, నిద్రమత్తండి బాబు, దెయ్యం మత్తులో నిద్రమత్తులో ఉన్నారు చాలామంది.
ఎందలకడనే లేచి ఇంకా చీకటి ఉండగా దేవాలయం దగ్గరికి వచ్చి ప్రభువుని ఆరాధిస్తుంటుంటే, ప్రభువుని మహిమపరుస్తుంటుంటే మనలో చాలామంది చూడండి ఎలాగున్నారో. కనుక దేవుడు ఇతనికి చేసిన మేలుని బట్టి ఇతని యొక్క స్వభావం ఎలాగున్నదో, వాళ్ళ స్వభావం ఎలాగున్నదో ఈరోజు మనం చూస్తాం. కనుక యేసు బురద చేసి వారి కన్నులు తెరిచినటువంటి దినము విశ్రాంతి దినము. వాడు ఎలాగో చూపు పొందినో దాన్ని గూర్చి పరిసయ్యులు కూడా వానిని మరలా అడుగుతున్నాడు. వాడు అన్నాడు, నా కనుల మీద ఆయన బురద ఉంచగా నీళ్లు కడుక్కొని చూపు పొందితులని వారితో బురద పూస్తే చూపు ఎలా వచ్చిందిరా బాబు అని వాళ్ళకి ఏమైపోతున్నారు, ఆశ్చర్యపోతున్నారు, అభ్యంతరపడుతున్నారు, నమ్మలేకపోతున్నారు. బురద నీ కన్నులకు పూస్తే కళ్ళు ఎలాగొచ్చాయి, చూపు ఎలాగొచ్చింది? ఇంతగా ఆయన ఎవడు నీకు చూపు కలగజేసిన వాడు ఎవడు? ఎక్కడుంటాడు చెప్పు? ఏం తప్పు చేశాడండి ఆయన? మేలేగా చేశాడు, ఘనకార్యం చేశాడు కదా, కృప చూపాడు కదా, గుడ్డివాడిని స్వస్థపరిచాడు, సంతోషించాలి కదా. ఆయన ఎక్కడున్నాడో చెప్పు, మేము కూడా ఆయన ఆరాధిస్తామనాలి, మేము కూడా ఆయన్ని గౌరవిస్తాం, ఘనపరుస్తాం అనాలి. కానీ అలాగంటలేదు. విశ్రాంతి దినాన్ని చేస్తాడా అలాంటి పని? అసలు బుద్ధి ఉందా అతనికి? ఎవరతను ఇంతకని? జ్ఞానం ఉందా అతనికి? విశ్రాంతి దినాన్ని చేస్తాడా? విశ్రాంతి దినాన్ని అసలు చేయకూడదు కదా. విశ్రాంతి దేవుని బిడ్డలారా, సమాజం ఎలాగుంటుందో దేవుడు చేసిన మేలులు మర్చిపోయి, దేవుడు చేసినటువంటి అనేకమైనటువంటి మేలులను గుర్తుపెట్టుకోకుండా, ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించకుండా, ఆయన ఏ రోజున చేశాడు, వీడికి ఏ రోజు ఏ రోజైతేనే స్వస్థత కలిగిందని సంతోషించాలి. కానీ విశ్రాంతి దినం అయితే స్వస్థత చేయకూడదా? వాళ్ళు చూడండి ఎంత కఠిన స్వభావం గల వాళ్ళు ఉన్నారో, వాళ్ళు ఎంత మనసులు కఠినపరుచుకునేటువంటి వాళ్ళై ఉన్నారో ఇక్కడ ఈ వాక్యమును బట్టి మనం చూడవచ్చు. వాడు ఎలాగూ చూపు పొందినో దానిని గూర్చి పరిసయ్యులు కూడా వానిని మరలా అడుగుతున్నారట. ఎందుకంటే అన్నిసార్లు అనడం కాగా పరిసయ్యులలో కొందరు ఈ మనుషుడు విశ్రాంతి దినమును ఆచరించడం లేదు గనుక దేవుని యొద్ద నుంచి వచ్చిన వాడు కాడనిరే. మరికొందరు పాపి అయిన మనుషుడు ఇలాంటి సూచక్రియ ఎలాగూ చేయగలడనిరి, ఇట్లు వారిలో భేదము పుట్టెను. విశ్రాంతి దినాన్ని చేశాడా? అయితే చాలా గొప్ప నేరం. యేసుప్రభు చేసింది ఏంటి? మేలు, అద్భుతం చేశాడు యేసుప్రభు. ఆ అద్భుతాన్ని కూడా ఏం చేస్తున్నారు? వాళ్ళు తప్పు పడుతున్నారు. దానిని కూడా వాళ్ళు నేరముగా వాళ్ళు పరిగణించుతున్నారు. వాళ్ళు ఏమంటున్నారంటే, విశ్రాంతి దినాన్ని చేశాడు కానీ విశ్రాంతి దినాన్ని చేయకూడదు, అద్భుతం చేశాడు కానీ విశ్రాంతి దినాన్ని చేయకూడదు. అది ఆయన చేసిన నేరం. కనుక విశ్రాంతి దినాన్ని అద్భుతం చేశాడు కాబట్టి అతడు నిజంగా దేవుణ్ణి ఎరిగినవాడు కాడు, దేవుణ్ణి ఎరిగినవాడు కాదు, ధర్మశాస్త్రం ఎరిగినవాడు కాదు. చూసారండి వాళ్ళు ఎలాంటి దుర్మార్గపు ఆలోచనలు కలిగి ఉన్నారో దేవుని బిడ్డలారా ఆలోచించండి. అనేక మందిని స్వస్థపరిచాడు ఆయన యేసుక్రీస్తు. గుడ్డివారిని స్వస్థపరిచాడు, కుష్ఠరోగం గలవారిని స్వస్థపరిచాడు, అనేక మందిని స్వస్థపరిచాడు. కీర్తన గ్రంథం 146లో 8వ వచనంలో యెహోవా చేసిన కార్యములు వచ్చి చూడుడి, ఆయనే భూమి మీద నాశనము కలుగజేయవాడు, యుద్ధములు మాన్పువాడు. 8వ వచనం 146:8. ఒకళ్ళు చదవండి చాలు, ఇవాళ చాలా స్పీడ్గా ఉన్నారు మీరు.
యెహోవా గుడ్డివాని కన్నులు తెరవజేయవాడు, కృంగిపోయిన వారిని, అణగారిపోయినటువంటి వారిని పైకి లేవనెత్తేవాడు. యెహోవా నీతిమంతుడు, న్యాయవంతుడు. ఆయన నీతియుక్తంగా బ్రతికే వారిని ప్రేమించేవాడు. యెహోవా పరదేశులను కాపాడువాడు. తండ్రి లేని వారిని, విధవరాండ్రులను ఆదరించేవాడు. చాలండి. ఎంత గొప్ప దేవుడండి, ఎంత మంచి దేవుడండి. మనం నమ్మినటువంటి మన ప్రభువు మంచి ప్రభువు, మంచి దేవుడు. కానీ వీళ్ళకి ఎలాగుంది? అసూయగా ఉంది. వీళ్ళకి ఎలాగుంది? బాధగా ఉంది. ఏం జరిగినందుకు? ఆడికి స్వస్థత కలిగినందుకు, అతనికి స్వస్థత కలుగజేసినందుకు, అతని కన్నులు తెరవజేసినందుకు బాధపడిపోతున్నారు, చూడలేకపోతున్నారు. అతనికి కన్నులు తెరవజేసినందుకు. విసరా దేవుని బిడ్డ, సమాజం కూడా ఇంచుమించు అలాగే ఎక్కువ మంది ఉంటారు. పరిచయం లాంటి వాళ్ళు, చూడలేని వాళ్ళు, ఓరవలేని వాళ్ళు, తట్టుకోలేని వాళ్ళు బాగుపడుతుంటే చూడలేని వాళ్ళు, నువ్వు అనేక మేలులు పొందుతుంటే తట్టుకోలేనటువంటి వాళ్ళు, అసూయపడేవాళ్ళు, నువ్వు చక్కగా మరి మంచి ఇల్లు కట్టుకుంటే చూడలేని వాళ్ళు, మంచి కారు కొనుక్కుంటే చూడలేని వాళ్ళు, మంచి జాబ్ చేస్తుంటే చూడలేని వాళ్ళు, మంచి విషయాలలో నువ్వు ఎదుగుతుంటే చూడలేను. అంతేకాదు, నువ్వు దేవుని మందిరంలోకి వస్తుంటే చూడలేని వాళ్ళు, భక్తిగా బతుకుతుంటే వారవలేని వాళ్ళు, నువ్వు విశ్వాసం కలిగి నడుచుకుంటుంటే వారవలేని వాళ్ళు పక్కనే ఉంటుంటారు. మనకి ఎదురుగానే వాళ్ళు ఉంటుంటారు, ఇరుపక్కల ఉంటుంటారు. ఆయన కూడా నువ్వు వాళ్ళు ఎవరిని పట్టించుకోవద్దు. నువ్వు దేవుడి కొరకు ఏదైతే చేద్దాం అనుకుంటావో అది నువ్వు చెయ్యంతే. అవసరమా అంటారు. ఇంత చేయడం అవసరమా? చెప్పాలా? ఎంత చేయడం అవసరమా? ఒక ఆమె దేవుని సేవకుడికి దేవుని మందిరంలో 80,000 రూపాయలు తెచ్చి ఆ దేవుని సేవకుడి చేతిలో పెట్టిందంట. ఆ దేవుడి సేవకుల చేతిలో ఆమె 80,000 రూపాయలు తెచ్చి ఆయనకిచ్చి, అయ్యా పాస్టర్ గారు ప్రార్థన చేయండి, ఇదిగో దేవునికి నేను కానుకిస్తున్నానని 80,000 రూపాయలు తెచ్చి మరి దేవుడి సేవకుడి చేతిలో ఆమె ఒక విధవరాలు ఆమె పెడితే అది చూసాడట అల్లుడు. కొడుకు లేదు ఆవిడకి. అల్లుడు ఇంటికి వెళ్ళిన తర్వాత 80,000 రూపాయలు తీసుకెళ్ళి దేవుడికి ఇస్తావా? పాస్టర్ గారి చేతిలో పెడతావా? అంత అవసరమా నీకు అని అడిగాడట. అంత అవసరమా? ఇంత డబ్బు ఇస్తావా? ఏదో 1000 రూపాయలు ఇచ్చినా పర్లేదు, 100 రూపాయలు 500 ఇచ్చినా పర్వాలేదు, కానీ 80,000 రూపాయలు ఎట్టుకెళ్ళి ఇస్తావా అని అంటే ఆవిడ అల్లంట నీళ్ళు తెచ్చుకొని దేవుడు మన పట్ల చేసిన మేలులకు, ఆయన మన పట్ల చూపిన కృపలకు ఏమి చెల్లించినా మనం ఆయన రుణాన్ని తీర్చుకోలేమయ్యా. ఏమనుకుంటున్నావు? ఒకప్పుడు మనకి ఇల్లు లేదు, వాకలు లేదు, ఇరుగు పొరుగు వాళ్ళ దగ్గర కూలి గుడిసులో వేసుకుని రోడ్డు పక్క నివసించేవాళ్ళు. ఈరోజు మంచి ఇల్లు కట్టుకున్నాం, మంచి బిల్డింగ్ కట్టుకున్నాం, మంచి స్థితిలోకి వచ్చాం, మంచి కారు కొనుక్కున్నాం, మంచి స్థితిలో. ఒకప్పుడు తినడానికి తిండి లేదు, ఒకప్పుడు ఉండడానికి ఇల్లు లేదు, కట్టుకోవడానికి వస్త్రాలు లేవు. నీకు తెలియదు నా భర్త పట్ల, నా పట్ల దేవుడు నా కుటుంబం పట్ల చేసిన మేలును మర్చిపోవడానికి నేను అన్యాయస్తురాలి కాదు. నేను 80,000 దేవుడికి ఇవ్వడం చాలా తక్కువ, చాలా స్వల్పము, అది అవసరమే అని చెప్పిందంట ఆవిడ. ఏమని చెప్పిందంట? అవసరమే. ఈ సంవత్సరం అంతా మనల్ని కాపాడిన దేవుడికి ఎంత ఇచ్చేస్తావా? ఆ డబ్బులు వెనకేసి పిల్లల కోసం దాయొచ్చు కదా, 4 రాళ్ళు వెనకేయచ్చు కదా, లేదా వస్తువు కొనొచ్చు కదా, వాహనం కొనొచ్చు కదా, వస్త్రాలు కొనొచ్చు కదా అని మనవాళ్ళు కూడా ఏమంటూ ఉంటారు? అంత అవసరమా అంటూ ఉంటారు. దేవుని పిల్లలు ఆలోచించండి. ఏమంటారు? అంత అవసరమా దేవుడికి ఇవ్వడం? దేవుడి మందిరానికి వెళ్ళడం, తెల్లవారుజామున వెళ్ళడం అంత అవసరమా?
ఎందుకు ఊరికే చర్చి తుడిచేస్తున్నారు సీపరెట్కి వెళ్ళి? అంత అవసరమా? వాళ్ళు తుడుచుకోలేరా? వాళ్ళకి చేతులు లేవా? వాళ్ళకి ఓపిక లేదా? వాళ్ళు తుడుచుకోలేరా? చర్చి తుడిసేవాళ్ళని తుడనివ్వరు, చేసేవాళ్ళని చేయనివ్వరు, ఇచ్చేవాళ్ళని ఇవ్వనివ్వరు, పెట్టేవాళ్ళని పెట్టనివ్వరు, వచ్చేవాళ్ళని రానివ్వరు. అభ్యంతరకారులు, ఆటంకకారులు ఈరోజు మన సమాజంలో చూస్తున్నాం. దేవుని బిడ్డారా, వాళ్ళు ఎవరి మాటలో పట్టించుకోలేదు. అతను ఒక్కడే అన్నాడు, ఆయన ఎవరో నాకు తెలియదు, ఆయన ఎక్కడ వాడో నాకు తెలియదు, కానీ నాకు ఒక్కటే తెలుసు, ఆయన నా కన్నులు తెరిచాడు. నాకేది ముఖ్యం? నా కన్నులు తెరవబడ్డాయి, అది నాకు ముఖ్యం. అంతేగాని వాళ్ళేమంటున్నారో వీళ్ళేమంటున్నారో వాళ్ళు వాళ్ళేమంటారో అన్నది నాకు అవసరం కాదు. ఏది అవసరమో నాకు అది చేశాడు. ఆయనను మహిమపరచడం నాకు అవసరం. కనుక దేవుడు గుడ్డివాళ్ళు కనులు తెరవజేస్తూ ఉన్నాడు. అణగారిపోయినటువంటి వారిని పైకి లేవనెత్తుతున్నాడు. పెంట మీద పడి ఉన్నటువంటి దీనులను పైకి లేవనెత్తి సింహాసనం మీద కూర్చోబెడతా ఉన్నాడు. మనం నమ్మటం లేదు కనుక అద్భుతం జరుగుతలేదు మనకి జీవితాల్లో. ఆర్థిక పరంగా నీకు నమ్మకం లేదు, విశ్వాసపరమైన నమ్మకం లేదు, అవి ఏ విషయంలోనూ కూడా అభివృద్ధి చెందుతామన్నటువంటి నమ్మకం లేదు. సముద్రం అంత ఆశీర్వాదం దేవుడి దగ్గర ఉంది, సముద్రం అంత దీవెన దేవుడి దగ్గర ఉంది. కానీ ఒక బకెట్ తీసుకుని వచ్చేస్తున్నాం, ఒక గ్లాసుడు పెట్టుకుని తెచ్చేస్తున్నాం, ఒక ముంతుడు ముంచుకొని వచ్చేస్తున్నాం. చాలా ఉంది, ఎంత ఉంది. పాట పాడుతున్నారు, ఏమైనా చేయగలవు, ఎంతైనా కథ మొత్తం నడిపిస్తావు, ఎంతైనా కానీ నమ్మకం లేదు. పాట అయితే పాడుతున్నారు కానీ నమ్మకం లేదు, విశ్వాసం లేదు. ఏమి చూసాం ఇంకా దేవుని బిడ్డలారా? మనలో చాలామంది ఇబ్బందులు, ఇరుకులు, సమస్యలు, వ్యాధులు, బాధలు, అప్పులు, వడ్డీలు, ఫైనాన్స్ ప్రాబ్లాలు ఉన్నాయి లేదా? నాకు లేవన్న వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ. అందరూ వాళ్ళటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళమే. మరి అన్నిటి నుంచి దేవుడు మనం విడిపించాలంటే ఆయనకు కృతజ్ఞత కలిగి మనం బ్రతకాలి. ఆయనకు కృతజ్ఞతాస్తుతులు ఎప్పటికప్పుడు అప్డేట్ అవ్వాలని తెలుసు, కానీ ఎప్పటికప్పుడు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని తెలియదు చాలామందికి. తల్లిదండ్రులు అడుగుతున్నారు, వాళ్ళు మీ వాడు సరిగా చెప్తలేదు, మీరైనా సరిగా చెప్పండి, మాకు క్లారిటీగా చెప్పండి. ఏంటి మీ అబ్బాయి ఎక్కడ స్వస్థత పొందాడు? మీ అబ్బాయిని ఎవరు స్వస్థత పొందారు, స్వస్థపరిచారు అని అడుగుతున్నారు. దేవుని బిడ్డలారా ఆలోచించేయండి. ఆ స్వస్థత పొందిన ఆ స్వస్థపరిచినటువంటి ఆ మనుషుడు పాపి. ఎందుకో తెలుసా? అతడు విశ్రాంతి దినాన్ని చేశాడు. ఈ పని విశ్రాంతి దినాన్ని చేశాడు కాబట్టి వాడు ఎవడు? పాపి. ఎవరిని పాప అంటున్నారు? శాఖరు. ఎవరిని పాప అంటున్నారు? వాళ్ళు యేసుక్రీస్తుని. స్వస్థత కలగజేసిన వాడిని, స్వస్థత పొందినవాడిని కాదు, స్వస్థత కలగజేసిన వాడిని పాప అంటున్నారు. చూడండి, వాళ్ళు యేసుక్రీస్తుని అంటున్నారు. వాళ్ళు పరిచయాన్ని ఎంత దుర్మార్గుల్లో చూసారా? ఏంటి దేవుని బిడ్డలారా, కొందరు పాపి అయిన ఈ మనుషుడు ఇలాంటి సూచక్రియ ఎలాగూ పాపి అయిన ఈ మనుషుడు ఇలాంటి సూచక్రియ ఎలాగూ చేయగలడని ఇట్లు వారిలో ఏం పుట్టింది? కొంతమంది ఈ చేయగలడు అని కొందరు, చేయలేడని కొందరు, ఆయన దేవుడై ఉంటేనే కానీ ఇలాంటి చేయలేడని, దేవుడై ఉంటాడని కొందరు. వాడు దేవుడు కాదు, వాడు పాపి, విశ్రాంతి దినాన్ని పాటించలేదు, విశ్రాంతి దినాన్ని ఎవరిని స్వస్థత చేయకూడదు కదా, ఎందుకు చేశాడు అని కొందరు. ఎలాంటి మైండ్ సెట్టింగ్ ఉన్నది చూసారా జనాలకి? వాళ్ళు బాగుపడే వాళ్ళని బాగుపడినెవరు, వాళ్ళు చేయరు, చేసేవాళ్ళని చేయనివ్వరు, వాళ్ళు నమ్మేవాళ్ళని. మీరు కూడా అలా మోసపోతున్నారు. దేవుని బిడ్డలు ఆలోచించండి. ఎవరైనా చెప్తే వాడు దేవుడి విషయంలో నిన్ను ఆటంకపరిస్తే ఇవ్వొద్దని కానీ, చెయ్యొద్దని కానీ, పెట్టొద్దని కానీ, లేకపోతే ఎందుకు ఇలా చేస్తున్నావు, ఇంత అవసరమా అని మీ ఆవిడ కానీ, ఇంత అవసరమా అని మీ ఆయన కానీ, ఇంత అవసరమా నీ యొక్క అన్నదమ్ములు, అక్కచెల్లెళ్ళు, నీ ఇంటి వాళ్ళు, నీ వాళ్ళు ఎవరైనా నేను ఆటంకపరిస్తే ఆగిపోతున్నావేమో. దేవుని బిడ్డలారా ఆలోచించండి. ఎవరైనా చెప్తే వాడు దేవుడి విషయంలో నిన్ను ఆటంకపరిస్తే ఇవ్వొద్దని కానీ, చెయ్యొద్దని కానీ, లేకపోతే ఎందుకు ఇలా చేస్తున్నావు, ఇంత అవసరమా అని మీ ఆవిడ కానీ, ఇంత అవసరమా అని మీ ఆయన కానీ, ఇంత అవసరమా నీ యొక్క అన్నదమ్ములు, అక్కచెల్లెళ్ళు, నీ ఇంటి వాళ్ళు, నీ వాళ్ళు ఎవరైనా నేను ఆటంకపరిస్తే ఆగిపోతున్నావేమో.
ఇంత అవసరమా? వద్దన్నాడు మా ఆయన, అందుకే ఇవ్వడం మానేశానండి. దశభాగాలు తీసి దాచి దేవుడికి ఇస్తావా? ఇంత అవసరమా అన్నాడండి, అందుకే మానేశానండి. దశభాగం ఇవ్వడం మానేశానండి. దేవునికి కానుక ఇవ్వడం మానేశానండి. ఎక్కువ మొత్తంలో ఇవ్వడం మానేశానండి. ఏదో కొంచెం చిన్నగా కొంచెంగా ఇవ్వాలి కదా అని ఇస్తున్నానండి. అది సరిపోదు. దేవుని బిడ్డలారా, 80,000 ఇవ్వడం అవసరమా అని అంటే ఆవిడేమన్నది? మీరేమంటారు? ఏమంటారు మీరు? ఎంత ఇవ్వడం దేవుడికి అవసరమా అంటే అవసరం. నీకు, దేవుడికి కాదు. నీ డబ్బులు దేవుడికి అవసరం లేదు. నీ డబ్బులు దేవుడికి ఏమి బట్టలు కొనుక్కోడు, ఇల్లు కొనుక్కోడు, వాకలు కొనుక్కోడు, కారు కొనుక్కోడు, మేడ కొనుక్కోడు, ఏం కొనుక్కోడు. కానీ ఆయనకి ఇవ్వడం ద్వారా నువ్వే అభివృద్ధి చెందుతావు, నువ్వే విస్తరిస్తావు, నువ్వే సమృద్ధి కలిగి ఉంటావు. చాలామంది ఆటంకపడతారు. అన్నయ్య సప్పిరాల్లాగా వాళ్ళు దేవుణ్ణి శోధించి ఇద్దరూ చనిపోయారు. దేవుని బిడ్డలారా ఆలోచించండి. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లోనూ కూడా మనం ఇతరులను ఆటంకపరిచే శోధనకి గురి కాకూడదని ఇక్కడ దేవుని వాక్యం మనకు తెలియజేస్తాం. కాబట్టి వారు మరలా గుడ్డివానితో, అతడు నీ కనులు తెరిచినందుకు నీవు అతని గూర్చి ఏమనుకొనుచున్నావు అని అడుగుతున్నారండి. నువ్వు అతని గూర్చి యేసును ఏమనుకొనుచున్నావని అడగగా వాడు, ఆయన ఒక ప్రవక్త. ఏమన్నాడు? కరెక్ట్గా చెప్పాడా? ఆయన ఏమన్నాడు? ఆయన ఒక ప్రవక్త. కరెక్టే, ఆయన ప్రవక్త అనబడ్డాడు. ఇంకా క్లియర్గా చెప్పాలంటే ఆయన దేవుని కుమారుడు అనబడ్డాడు. ఆయన ఇంకా తీవ్రంగా లోపల లోతుకు వెళ్ళి చెప్తే ఆయన దేవుడు అనబడ్డాడు. ఎవరండి దేవుడు కాదన్నవాళ్ళు? యేసుప్రభు దేవుడు. ఆయన దేవుడు కుమారుడే కానీ దేవుడు కాదనేటువంటి వాళ్ళు వాదన మరికొంత. దేవుని బిడ్డలారా ఆలోచించేయండి. ఆయన దేవుడని నమ్మకపోతే మనం అవిశ్వాసుల కిందే లెక్క, అన్యజనుల కిందే లెక్క. ఆయన్ని నమ్మాల్సినటువంటి అవసరం ఉంది. ఆయన ఎన్ని ఘనకార్యాలు చేశాడు, ఎన్ని అద్భుతాలు చేశాడు. చివరికి చనిపోయిన వారిని కూడా సజీవులుగా లేపినటువంటి కృపగల యేసుక్రీస్తు, కృపగల దేవుడై ఉన్నాడు. కనుక వాళ్ళు ఇంత ఇదైపోతున్నారంటే వాళ్ళకి ఏం పోయింది చెప్పండి? వాడికి స్వస్థత కలిగితే వాళ్ళకి ఏం పోయింది? వాళ్ళు ఎందుకు మండిపడుతున్నారు? ఎందుకంత మంట వాళ్ళకి కలుగుతుంది? దేవుని బిడ్డలారా జాగ్రత్తగా ఆలోచన చేయండి. ఇంకా ఏమంటున్నాడు? ఏమండి? వాడు గ్రుడ్డివాడై ఉండి చూపు పొందవలనని యూదులు నమ్మక. వాళ్ళు ఏం చేయాలట? నమ్మలేదు. చూడండి, వాళ్ళు నమ్మలేదు. వాడు యూదులు నమ్మరు. వాళ్ళు యేసుక్రీస్తుని వాళ్ళు నమ్మిన వాళ్ళు కాదు. వాడు గుడ్డివాడయండి చూపు పొందినని యూదులు నమ్మక చూపు పొందిన వారి తల్లిదండ్రులను పిలిపించి. అంటే ఇదేంటి? ఇంతకీ వాడు స్వస్థత పొందినటువంటి వాడు ఈ యాజకునికి కనిపించుకోవాలి. వెళ్ళి యాజకులు నిర్ధారణ చేయాలి. అవును, ఇతనికి చూపు వచ్చింది, ఇతడు చూపు గలవాడయ్యాడు, ఇక్కడ ఇతడు కనులు తెరవబడ్డాయని డాక్టర్ సర్టిఫికెట్ ఇచ్చినట్టుగా వాళ్ళ సర్టిఫికెట్ ఇవ్వాలి. అందుకనే వాళ్ళ దగ్గరికి వెళ్ళవలసి వచ్చింది. స్వస్థత పొందిన తర్వాత యాజకుని కనపరుచుకోవాలి. పరిసయ్యులు, యాజకులు వాళ్ళు కనపరుచుకుంటే వాళ్ళు ఎంత నమ్మలేనటువంటి వాళ్ళుగా, ఎంత వాళ్ళు ఇదైపోతున్నారో చూడండి. అతని వాళ్ళు ఏదో పోయినట్టుగా. కనుక వాడు ఇంకా అంటున్నాడు, గుడ్డివాడై పుట్టెనని మీరు చెప్పుచున్న కుమారుడు వీడేనా? అలాగైతే ఇప్పుడు వీడు ఎలాగూ చూచుచున్నాడని వారిని అడిగిరి. ఎవరిని? వీళ్ళని అడిగితే సరిగా చెప్తలేదు, గెలిబిలు చేసేస్తున్నాడు, క్లియరెన్స్ లేదు,
వాళ్ళు అనుకుని తల్లిదండ్రులను అడిగారండి. వాళ్ళు ఏం చేశారు? వాళ్ళు కూడా గజిబిజి చేసేసారు. అందుకు వాని తల్లిదండ్రులు, వీడు మా కుమారుడనియు వీడు గుడ్డివాడుగా పుట్టిననియు మేమెరుగుదు. ఇప్పుడు వీడు ఎలాగూ చూచుచున్నాడో ఎరగము. ఎవని వీని కన్నులు తెరిచెనో అదియూ మేమెరగము. వీడు వయసు వచ్చినవాడు, వీనినే అడుగుడి, తన సంగతి తానే చెప్పుకొనగలడని వారితో. కరెక్ట్గా చెప్పారు వాళ్ళు? కరెక్ట్గా చెప్పారా? కరెక్ట్గా చెప్పలేదా? చెప్పలేదు. వాళ్ళు గజిబిజి చేసేస్తున్నారు. వాళ్ళకి తెలుసు యేసుక్రీస్తు వీడి కన్నులు తెరిచాడు, కానీ యేసుక్రీస్తు ఇతని కన్నులు తెరిచాడు, అది మా సంగతి మాకు తెలుసు అని చెప్తలేదు వాళ్ళు తల్లిదండ్రులు కూడా. ఎందుకు? సమాజంలో నుంచి వారు వెలివేసేస్తారు. యూదులు వాళ్ళ కులంలో నుంచి వెలేస్తారు, వాళ్ళ సమాజంలో నుంచి వెలివేస్తారు. అందుచేత భయపడిపోయి వాళ్ళు తికమక పెడుతున్నారు. కరెక్ట్గా చెప్పడం లేదు. వాడు పెద్దోడు, వయసు వచ్చినాడు, వాడిని అడగండి, మాకేంటిది మాకు తెలియదు. ఆడు ఎక్కడికి వెళ్ళాడో తెలియదు, ఎలాగా స్వస్థత పొందాడో మాకు తెలియదు. కానీ ఆడు గుడ్డివాడే పుట్టాడు అది మాత్రం తెలుసు. మా గర్భాన్ని పుట్టాడు వాడు మా కుమారుడే అని తెలుసు. పుట్టినప్పుడు వాడు గుడ్డివాడుగానే పుట్టాడని తెలుసు. కానీ వాడికి స్వస్థత ఎలా కలిగిందో మాకు తెలియదు అని అంటున్నారంటే వాళ్ళు సరిగా చెప్పలేదు, తికమక పెడుతున్నారు. ఎవరిని? ఆ యూదుల్ని, ఆ పరిచయుల్ని తికమక పెడుతున్నారు. ఇంకా ముందుకు వెళితే దేవుని పిల్లారా, వాని తల్లిదండ్రులు యూదులకు భయపడి అలాగూ చెప్పిరి. ఎందుకనినా ఆయన క్రీస్తు అని ఎవడైనాను ఒప్పుకున్న ఎడల వానిని సమాజ మందిరములో నుండి వెలివేయుదుమని యూదులు అంతకు మునుపు నిర్ణయించుకొని ఉండిరి. అదండి తీర్మానం చేశారు, డిసైడ్ అయిపోయింది. ఏమని? ఒకవేళ ఎవడైనా కానీ ఆయన యేసుక్రీస్తు అని ఒప్పుకున్నట్లయితే, ఆయనే మెస్సియా అని ఒప్పుకున్నట్లయితే, ఆయనే దేవులని ఒప్పుకున్నట్లయితే, ఆయన దేవుని కుమారుడిని ఒప్పుకున్నట్లయితే వాడిని సమాజంలో నుంచి వేసేస్తాం. వాళ్ళు నిర్ణయించి తీర్మానం చేసుకున్నారు పెద్దలు, మత పెద్దలు అందరూ కలిసి, యోధా మత పెద్దలు. దేవుని బిడ్డలారా ఆలోచించండి. అందువల్ల ఈ సంగతి వీళ్ళకి తెలిసి, మరి వీళ్ళు కూడా యూదులే కదా, అంచేత వాళ్ళు వెలివేయబడతారేమోనని వాళ్ళు ఏమైపోతున్నారు? భయపడిపోతున్నారు, అడిగిపోతున్నారు. అంచేత వాళ్ళు తిరకాసుగా చెప్తున్నారు, మాకు తెలియదండి అని దాట వేస్తున్నారు. అతన్ని అడగండి, అతను కూర్చి అతను చెప్పుకొనగలడు అని అంటూ ఉన్నారు వాళ్ళు. దేవుని బిడ్డలారా, వాడైతే ఏం చేస్తున్నాడు? కృతజ్ఞత కలిగి నన్ను యేసు క్రీస్తు అనే ఆయన స్వస్థపరిచాడు, ఆయన గురించి నాకు తెలిసింది అదే. ఆయన ఎక్కడి నుంచి వచ్చాడో నాకు తెలియదు, ఆయన ఎవరో నాకు తెలియదు. ఆయన దేవుడు కాకపోతే నాకు స్వస్థత ఎలా కలుగుతుంది అని నమ్ముతున్నాడు. ఆయన దేవుడై ఉండవచ్చు, ఆయన అందుకే పరిశుద్ధుడై ఉండవచ్చు. కానీ వాళ్ళు ఏమంటున్నారు? వాడు పాపి. పాపి ఎందుకు పాపి అంటున్నారు చెప్పాలి మీరు? విశ్రాంతి దినాన్న స్వస్థత కలుగజేశాడు కాబట్టి వాడిని పాపి అంటున్నారు. చూడండి, పిల్లలు పట్టుకోండి, కాస్త దివ్య పట్టుకోవాలా, నువ్వు పిల్లలు జాగ్రత్త చూడాలా. వాడు పాపి అంటున్నారు, కానీ వాడేమంటున్నాడు? స్వస్థత పొందినవాడు. వాడు ఆయన పాపి కాదు, ఆయన పరిశుద్ధుడు. దేవుడు పాపుల మనవి ఆలకింపడని ఎరుగుదుము. మరి వాని మనవి దేవుడు ఆలకించాడంటే వాడు ఆయన పాపి కాదు, ఆయన పరిశుద్ధుడు, ఆయన దేవుడై ఉండాలి. ఇంతకాలం నుంచి నేను ఉన్నాను కానీ నన్ను ఎవడో బాగు చేయలేదు. ఎన్నో హాస్పిటల్కి తీసుకెళ్ళారు కానీ మా తల్లిదండ్రులు ఎక్కడా నాకు స్వస్థత కలగలేదు. కానీ ఇతని వల్ల నాకు స్వస్థత కలిగిందంటే ఇతను ఏమై ఉండాలి తెలుసా? ఇతను దేవుడై ఉండాలి.
అంశత ఇతను నాకు కలుగు చేశాడు స్వస్థత. మత్తయి సువార్త 4వ అధ్యాయం 23వ వచనం కూడా చూడండి దేవుని బిడ్డలారా. సమాజ మందిరములో నుండి బోధించుచు యేసుక్రీస్తు సమాజ మందిరములో బోధించుచు దేవుని రాజ్యమును గుర్చిన సువార్త ప్రకటించుచు ప్రజలలో ఉన్న ప్రతి వ్యాధిని రోగమును స్వస్థపరచుచు గలిలయ ప్రాంతం అంతా కూడా, గలిలయ ప్రదేశం అంతటా కూడా ఆయన ప్రయాణాలు చేస్తూ సంచారం చేస్తూ ఉన్నాడు. వాడు సమాజ కేంద్రాలలో ఉపదేశిస్తూ ఉన్నాడు యేసుక్రీస్తు. ఒకవేళ ఈయనకి యేసుక్రీస్తు అని చెప్తే సమాజ మందిరంలోనికి రానివ్వరు, కులంలో చేరనివ్వరు, వాళ్ళ మతంలో చేరనివ్వరు. వాళ్ళు ఏం చేస్తారు? వెలేస్తారు. అందుకే వాళ్ళు ఏమవుతున్నారంటే భయపడుతున్నారు. ఇప్పుడు కూడా చాలామంది గవర్నమెంట్ ఉద్యోగాలు చేసేవాళ్ళు, మంచి మంచి హోదాలో కలెక్టర్ స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు, పెద్ద జాబ్లో ఉన్నవాళ్ళు యేసు ప్రభువుని నమ్మారు, కానీ వాళ్ళు ముందుకి రారు. వాళ్ళ ఉద్యోగాలు బట్టి బహిరంగంగా ఒప్పుకోరు, రహస్యంగా నమ్ముతారు. నిజమే, యేసు వల్ల సమాజానికి నష్టం ఏం జరగలేదు, అంతా లాభమే జరిగింది. క్రైస్తవులే మరి కాలేజీలు కట్టించారు, క్రైస్తవులే మరి స్కూళ్ళు కట్టించారు, క్రైస్తవులే హాస్పిటల్స్ కట్టించారు, క్రైస్తవులే బ్రిటిష్ కాలం నాటి ఆ క్రైస్తవులే ఎన్నో ప్రాజెక్టులు కట్టించారు, డ్యాములు కట్టించారు అని వాళ్ళందరికీ తెలుసు. చదువుకున్నటువంటి వాళ్ళు అందరూ కూడా ఐఏఎస్లు ఐపీఎస్లు ఎన్ని చదివిన వాళ్ళు తెలుసు. కానీ బాహాటంగా యేసుక్రీస్తుని ఒప్పుకోరు. ఎందుకని? భయం. సమాజంలో మరి మళ్ళా ప్రభుత్వ ఉద్యోగం పోతుందేమో, లేకపోతే మిగతా వాళ్ళు వ్యతిరేకులు అవుతారేమో, అందుకని బహిరంగంగా ఒప్పుకోనేటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేస్తున్నారు? గలిలయ ప్రదేశం అంతటా కూడా ఆయన సంచారం చేస్తూ, ప్రయాణాలు చేస్తూ, ప్రకటన చేస్తూ, రోగులను స్వస్థపరుస్తూ, రాజ్య సువార్త ప్రకటిస్తూ, ప్రజలలో ఉన్న ప్రతి వ్యాధిని, ప్రతి రోగాన్ని బాగు చేస్తూ ఉన్నాడు. దేవుని పిల్లలారా ఆలోచించండి. సంవత్సరం 31st నైట్ నుంచి లేదా జనవరి 1 నుంచి ఇప్పటి వరకు మీరు ఒకసారి గతానికి వెళ్ళి ఒకసారి ఆలోచన చేయండి. ఏ నెల ఏమేమి చేసాడు దేవుడు? జనవరి నెల ఏం జరిగింది? ఫిబ్రవరి నెలలో ఏం జరిగింది? మార్చి నెల ఏం జరిగింది? ఏప్రిల్ ఏం జరిగింది? నీకు నీ కుటుంబానికి, నాకు, నా కుటుంబానికి, మనకి, అందరికీ ఒక్కసారి ఆలోచన చేస్తే ఎన్నో ఆపదలు, ఎన్నో యాక్సిడెంట్లు, ఎన్నో వ్యాధులు, ఎన్నో రకాల సమస్యలు, ఎన్నో ఇబ్బందులు, ఇరుకులు, కరువులు, కాటకాలు రాలేదా? వచ్చాయి. అందరికీ ఒక రకమైనవి కాదు, ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి సమస్యలు వచ్చాయా లేదా? వచ్చినాయి. నా మట్టికి నాకు కూడా ఈ సంవత్సరం చాలా ఇబ్బందులు, ఇరుకులు, సమస్యలు వచ్చినాయి. కానీ ఏ వచ్చినా సజీవంగా కాపాడబడ్డాం మనం. మనందరినీ దేవుడు సజీవుల లెక్కలో. కొంతమంది దేవుడు నాకు ఏం చేశాడండి, అప్పుడు ఎలా ఉన్నానో ఇప్పుడు అలాగే ఉన్నాను, ఏమీ బాగుపడలేదు, ఏమీ సంపాదించుకోలేదు, ఏమీ సాధించుకోలేదు, నేను ఎలాగే ఉన్నాను, అది అలాగే ఉన్నది, నాకు ఏ మేలు దేవుడు చేయలేదు అనుకుంటారు మూర్ఖులు. విశ్వాసం లేని అల్ప విశ్వాసులు చాలామంది ఉంటారు. వాళ్ళు ఏమనుకుంటారు? ఏ మేలు చేయలేదు. అస్సలు నువ్వు బతికుండడమే గొప్ప మేలు, సజీవుల లెక్కలో ఉండడమే దేవుడు మనకు చేసిన గొప్ప ఉపకారం. దేవుని బిడ్డలారా, అందుకే ఇందాక ప్రసాద్ చెప్పాడు, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము. అందుకే వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, కృతజ్ఞతాస్తుతులు తండ్రి, నీకు కృతజ్ఞతాస్తుతులండి. మనం ఆయన్ని ఘనపరచాలి, స్తుతించాలి, ఆరాధించాలి, మహిమపరచాలి. అలా పెందలకాడనే దేవుడి సన్నిధికి వచ్చి ఆనాడు అనేక మంది అద్భుతంగా ఆయన ఆరాధించారు. ఆయన పాదముల మీద పడి ఆయనకు మొక్కారు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు
చెల్లించారు. లూకాసు సువార్త 7వ అధ్యాయం 22వ వచనం చూడండి దేవుని బిడ్డలారా. లూకాసు సువార్త కన్నవాటిని విన్నవాటిని యోహానుకు తెలపండి. యేసు ప్రభు చెప్తున్నాడు, మీరు వెళ్ళండి, యోహాను దగ్గరికి వెళ్ళండి, వాళ్ళందరికీ ఇలా చెప్పండి, మీరు వెళ్ళి కన్నవాటిని విన్నవాటిని యోహానుకు తెలియజేయండి. గుడ్డివారికి చూపు కలుగుతున్నది, కుంటివారు నడుస్తూ ఉన్నారు, రోగులు కుష్ఠరోగులు స్వస్థత పొందుతూ ఉన్నారు, చెవిటి గలవారు వింటున్నారు, చనిపోయిన వారు సజీవముగా లేపబడుతున్నారు, బీదలకు సువార్త ప్రకటన జరుగుతుంది. చెప్పండి యోహాను దగ్గరికి వెళ్ళి. సరే, మీరు వెళ్ళి యోహానుకి ఇలాగ చెప్పండి, ఇలా జరుగుతున్నాయి, ఈ అద్భుతాలు జరుగుతున్నాయి, కుంటివారు చూపు పొందుతున్నారు, గుడ్డివారు చూపు పొందుతున్నారు, కుంటివారు లేచి నడుస్తున్నారు, చచ్చిన వారు లేస్తున్నారు, సజీవులుగా బతికే ఎన్నో అద్భుతాలు సూచక్రియలు మహత్కార్యాలు జరుగుతున్నాయి. చెప్పండి వెళ్ళి. ఇవన్నీ పొందిన వాళ్ళు ఏమై ఉండాలి? యేసుక్రీస్తు దగ్గర ఆయనకు మొక్కాలి, సాగిలు పడి ఆయనకు మొక్కాలి, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. థ్యాంక్ యూ జీసస్ అని చెప్పాలి, థ్యాంక్ యూ ఫాదర్ అని చెప్పాలి, థ్యాంక్ యూ గాడ్ అని చెప్పాలి. చెప్తున్నారా? అలాగని నోటి మాట మాత్రమే కాదు, నీ హృదయాంతరంగంలో నిజంగా ఆయనను గూర్చి స్తుతులు చెల్లించడం నీకు ఉండాలి, కృతజ్ఞత భావం నీకు ఉండాలి. ప్రార్థనా జీవితం నీకు ఈ లోపల ఇమిడిపోవాలి. ఏదో పైకి స్తుతి స్తోత్రం అనడం కూడా కాదు. దేవుని బిడ్డలారా ఆలోచన చేయండి. ఎక్కడి నుంచి రావాలి? జీవిత అంతరంగంలోంచి, ఆత్మలో నుంచి రావాలి, యథార్థత కలిగి రావాలి. దేవుణ్ణి ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతో ఆరాధించాలి, యథార్థవంతులై ఉండాలి, నీతి నిజాయితీ పరులై ఆ దేవుణ్ణి ప్రభువుని ఆరాధించాలని ఎంత చక్కగా అక్కడ చెప్తున్నాడు చూడండి. కనుక అతడు అన్నీ వాళ్ళకి బుద్ధి చెప్తున్నాడండి. ఎవరు? గుడ్డివాడు, స్వస్థత పొందినటువంటి వాడు. ఆ స్వస్థత పరిచినటువంటి ప్రభు పట్ల మంచి విశ్వాసం కలిగి ఉండడం మాత్రమే కాక అతను ఏం చెప్తున్నాడు తెలుసా? ఆ మూర్ఖులకి బుద్ధి చెప్తున్నాడు. ఆ మూర్ఖులు నోరు మూయించుతున్నాడు. ఎలా మూయించుతున్నాడు? ఏమండి, ఈ వెలివేస్తారేమని వాళ్ళ తల్లిదండ్రులు భయపడ్డారు. తర్వాత మనం చూస్తే కావున వాని తల్లిదండ్రులు, వాడు వయసు వచ్చిన వాడు, వాడిని అడగండి. కాబట్టి వారు గుడ్డివాడైన మనుషుడు రెండవ మారు పిలిపించి, చూసారా, సభావేదిక దగ్గరికి పిలిపిస్తున్నారు, అతను కబురు పెడుతున్నారు. అర్థమవుతుందమ్మా? పిలిపించి రెండవ మారు మళ్ళా మనుషుని పిలిపించి దేవుణ్ణి మహిమపరచుము, ఈ మనుషుడు పాపియేనని ఎరుగుదామని వాళ్ళతో. అంటే అర్థమవుతుందా మీకు? ఒరే గుడ్డోడా, నువ్వు గుడ్డోడివి, నీ కళ్ళు తెరవబడ్డాయి, బాగానే ఉంది, కానీ నువ్వు దేవుడు మహిమపరచురా. అర్థమవుతుందా మీకు? వాళ్ళు ఏం చెప్తున్నారు? గుడ్డోడా ఎలా రా, కబురు పెట్టారు, వచ్చాడు, నీ కళ్ళు వచ్చాయి కదా, వచ్చేయండి, కళ్ళు ఇచ్చినందుకు దేవుణ్ణి మహిమపరచు. ఇతను మహిమపరచడం ఏంటి? ఇతనెవరు? ఈ మనుషుడు పాపి. ఏ మనుషుడు? యేసుక్రీస్తు పాపి అయి ఉన్నాడు. వాడిని నువ్వు కనపరుస్తున్నావేంటి, మహిమపరచలేవేంటి? నువ్వు ఎవరు మహిమపరచాలా? దేవుడిని మహిమపరచాలంటే యేసుక్రీస్తుని ఏమన్నారు వాళ్ళు? దేవుడు కాదంటున్నారు. ఆయన పాప అంటున్నాడు, ఆయన పరిశుద్ధుడు కాదంటున్నారు. అంటే వాడిని ఆ స్వస్థత కలుగు చేసిన వాడిని గురించి, ఆ స్వస్థత పొందినటువంటి వాడికున్న విశ్వాసాన్ని చెడగొడుతున్నారు, వాడికున్న కృతజ్ఞత భావాన్ని తొలగిస్తున్నారు. దేవుని పిల్లలారా ఆలోచించండి. దేవాలయం గొప్పదా, దేవుడు గొప్పవాడా? దేవాలయం కంటే దేవుడు. మరి దేవుడిని వదిలేసి దేవాలయాన్ని ఆరాధించున్నారేంటి? దేవాలయాన్ని ఆరాధించండి అని చెప్పేవాళ్ళు, దేవాలయానికి దండం పెట్టుకునేవాళ్ళు, దేవాలయాన్ని చూసి చర్చికి వెళ్ళేవాళ్ళు. దేవాలయం పెద్దది అయితేనే అక్కడ చర్చికి వెళ్తారు, లేకపోతే వెళ్ళరు.
దేవాలయం పెద్దదైతేనే వెళ్తారా? దేవాలయం ఏమండి సవర్ణ దేవాలయం అయితేనే వెళ్తారా? దేవుని బిడ్డలారా ఆలోచించండి. దేవాలయం కన్నా ఎవరు గొప్పవారు? దేవుడు గొప్పవాడు. అటువంటి దేవుళ్ళు వదిలేశారు. వాళ్ళు చూడండి ఏమన్నారో, దేవుడు మహిమపరచవయ్యా గుడ్డివాడా అని ఆయన రెండవ వారు పిలిపించి, దేవుడు మహిమపరచుము, ఈ మనుషుడు పాపి, అంటే యేసు పాపి, యేసును నువ్వు కనపరుస్తున్నావేటి అని ఆయన పాపి అని మేము ఎరుగుదుమని వానితో చెప్పగా వాడు ఆడేమన్నాడు చూడండి 25, ఆయన పాపియో కాడో నేను ఎరగను, ఒకటి మాత్రము నేను ఎరుగుదును, నేను గుడ్డివాడినయుండి ఇప్పుడు, అది నాకు ముఖ్యం. ఆయన పాప లేకపోతే ఇంకోట నాకు తెలియదు. ఆయన నాకు ఏం చేశాడు? నాకు చూపు కలగ చేశాడు. ఎప్పుడు దేవాలయం దగ్గర నన్ను చూస్తున్నారు. మీలో ఎవడైనా ఎప్పుడైనా నాకు ఈ స్వస్థత కలగజేశాడా? ఈ చూపు నాకు ఎవడైనా కలగజేశాడా? లేదు కదా. మీరెవ్వరూ చేయలేనటువంటి గొప్ప శుచిక్రియ ఆయన చేశాడు, అద్భుతం చేశాడు. ఆయనే నాకు దేవుడు అని చెప్తున్నాడు. అది ఆయన పాపి కాదు, ఆయన పరిశుద్ధుడని చెప్తున్నాడు. ఏళ్ళేమన్నారు? పాపేంద్ర, పాపిని పొగుడుతున్నావు, పాపిని స్తుతిస్తున్నావు ఏంటి? దేవుని స్తుతించు, దేవుని మహిమపరచు అన్నారు. దేవుని పిల్లలారా ఆలోచించేయండి. కనుక ఈరోజు కూడా సమాజంలో ఇలాంటి ఆత్మీయ గుడ్డితనంలో ఉన్నవాళ్ళు చాలామంది మనకి ఎదురవుతున్నారా లేదా? ఏ గుడ్డితనంలో ఉన్నారు వాళ్ళు? మరి ఆత్మీయమైనటువంటి గుడ్డితనంలో ఉన్నారు. కానీ వీడు భౌతికమైన గుడ్డితనం గలవాడే, కానీ ఇతడు ఆత్మీయంగా ఇతని కనులు ఆత్మీయంగానూ తెరవబడ్డాయి, భౌతికంగానూ తెరవబడ్డాయి. ఎందుకంటే ఇంకా మాట్లాడుతున్నారు. ఇంకా ఏమంటున్నారు? అందుకు వాళ్ళు అన్నారు, ఇంతకీ ఆయన నీకు ఏమి చేశాను వివరంగా చెప్పు. నీ కన్నులు ఎలాగో తెలిసినా మరలా వాడిని అడిగాడు. వాడు వెళ్ళి ఈ 4-5 సార్లు ఎవరైనా నిన్ను ఏదన్నా అడిగితే నేను ఎలా సమాధానం ఇస్తావు? 4వ సారి 5వ సారి నీకు ఏమవుతుంది? కోపం వస్తుంది. చెప్పింది ఏదో చెప్పాను ఇంటేను లేకపోతే పో అంటారా? అలాగ అనలేదు. చూడండి, అలాగ అనలేదు. ఎంత చక్కగా సావధానంగా సమాధానం చెప్తున్నాడంటే దేవుని బిడ్డలారా, వాడు ఇందాక మీతో చెప్పితిరి కానీ మీరు వినకపోతిరి, మీరెందుకు మరలా వినగోరుచున్నారు? మీరును ఆయన శిష్యులగుటకు కోరుచున్నారా ఏమి అని వారితో ఏంటి మీరు ఇన్నిసార్లు అడుగుతున్నారు ఏంటి? మీరేమన్నా యేసుప్రభు శిష్యులు అవ్వదారనుకుంటున్నారా? అయితే మేము ఎవరో తెలుసా? మోసే శిష్యులు. వీడెవడు? పాపి. వీడికి మేమెందుకు శిష్యులు అవుతాం? చూసారా ఎవరిని ద్వేషిస్తున్నారు? యేసుప్రభుని ద్వేషిస్తున్నారు. ఎవరిని దూషిస్తున్నారు? యేసుక్రీస్తుని దూషిస్తున్నారు. దేవుని బిడ్డలారా ఆలోచించండి. అదే ఈరోజు సమాజం చేస్తున్న ఘోరమైన పాపం. యేసుక్రీస్తును దేవుడిగా వాళ్ళు ఎరగక, దేవుడిగా గుర్తించక, వాళ్ళు వ్యంగ్యంగా మాట్లాడుతూ హేళన చేస్తూ, ఆ యేసు అన్నవాడు ఎప్పుడు పుట్టాడో బైబిల్లో లేదని కొందరు, బైబిల్లో ఏ రోజు పుట్టాడో చూపిస్తే నేను మీకు లక్షలు ఇస్తానని కొందరు, అసలు యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీద పుట్టనే లేదు, ఆయన కూర్చున్నటువంటి ఏ విధమైన చారిత్రక ఆధారాలు ఏమీ లేవని హేళన చేసేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు. కానీ చారిత్రక ఆధారాలు ఎందుకు లేవండి? రోమా ప్రభుత్వం యొక్క ప్రభుత్వం యొక్క ఆ లెక్కలలో వాళ్ళ చరిత్రలో యేసుక్రీస్తు పుట్టాడనిను, ఆయన భూమి మీద బ్రతికాడనిను, ఆయనను సిలువ వేసి చంపారనిను, ఆయన సమాధిలోని తిరిగి లేచాడనిను అనేకమైన ఆధారాలు ఉన్నాయి. కానీ అవేమీ తెలియకుండా ఏదో వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళు చాలా హేళన చేసి మాట్లాడుతూ ఉంటారు. ఈ పరిసయ్యులు కూడా యేసుక్రీస్తుని ఏం చేస్తున్నారు? ఇక్కడ చాలా వ్యంగ్యంగా మాట్లాడుతున్నారు. ఆ గుడ్డివాడితో ప్రశ్నలు వేస్తూ ఉన్నారు. మీకు అర్థమవుతుందండి? మీరు శిష్యులు అవ్వాలనుకుంటున్నారంటే వాళ్ళు ఏమన్నారు? మేము మోసే శిష్యులము, మాకు వీడెవడు అని
వాళ్ళు అంటున్నారు, నీవే ఆయనకు శిష్యుడవు, నీవే వాని శిష్యుడవు, మేము మోసే శిష్యుడము. దేవుడు మోసేతో మాట్లాడినని ఎరుగుదము, కానీ వీడెక్కడి నుండి వచ్చినో ఎరగమని చెప్పి వానిని దూషించిరి. ఎవరు దూషించారు? యేసుక్రీస్తుని దూషిస్తున్నారండి. ఇప్పుడు కూడా అదే కదా జరుగుతుంది. చాలామంది యేసుక్రీస్తుని వచ్చిన వివాదం, ఆయన దూషణలు, ఆయన హేళన మాటలు, అదొక మతమని, విదేశీ మతమని, విదేశీయంలో పుట్టాడని, ఇస్రాయేల్ దేశంలో ఎక్కడో పుట్టిన వాడిని మనం ఎందుకు నమ్మాలని, మన దేశంలో పుట్టిన వాళ్ళని మనం నమ్మాలి కానీ ఏదే దేశం వాళ్ళని నమ్మకూడదని ఎంత బ్యాడ్ క్రియేట్ చేస్తున్నారు యేసుప్రభు గురించి. దేవుని బిడ్డలారా ఆలోచించండి. కనుక వాళ్ళు కూడా అలాగే ఆయనను ఏం చేశారట? దూషించిరి. అందుకు ఆ మనుషుడు వాడు చూడండి ఎంత చక్కగా చెప్తున్నాడు. ఆయన ఎక్కడి నుండి వచ్చినో మీరు ఎరగకపోవట ఆశ్చర్యమే. అంటే ఎందుకంటున్నాడు అలాగా? నేనైతే గుడ్డివాడిని కాబట్టి నాకు చూపు లేదు, కాబట్టి నేను చూడలేదు, కాబట్టి ఆయన ఎవడో నాకు తెలియకపోవడం సభవే. కానీ మీరు కళ్ళు ఉన్నవాళ్ళు, చూస్తున్నారు, చూపున్నవాళ్ళు, ఆయన ఎవడో మీకు తెలియకపోవడం ఆశ్చర్యం. అంతేకాదు మరలా మీరు యాజకులు, మీరు పరిచారకులు, అది పరిచయులై ఉన్నారు, శాస్త్రులై ఉన్నారు, శాస్త్రాలు చదువుతారు, బోధకులై ఉన్నారు, మీరు ఎరగకపోవడం ఆశ్చర్యమే. ఏం చేస్తున్నాడు? తిరిగి అట్టు తిరిగేస్తున్నాడు. దేవుని బిడ్డలారా వాళ్ళకి వాయిస్తున్నాడు, వాళ్ళకి బుద్ధి చెప్తున్నాడు. అర్థమవుతుందమ్మా? మనం ఏం చేయాలి? ఎప్పుడు ఏదో అలా మౌనంగా వచ్చి పోవడం కాదు. మనం దేవుడి కొరకు బలంగా నిలబడాలి. ఆ గుడ్డివాడికి చూడండి ఎంత కృతజ్ఞత ఉందో. 31 అది దేవుడు పాపుల మనవి ఆలకింపడని ఎరుగుదుము. ఎవడైనను దైవభక్తుడై ఉంటే ఆయన చిత్తము చొప్పున జరిగించిన ఎడల ఈయనకున్నంత జ్ఞానం వాళ్ళకి లేదు. చూడండి, పాపులు మనమైతే ఆలకించాడు కదా దేవుడు. అంటే ఇతను మనవి చేశాడు, అంటే యేసుప్రభు నాకు ప్రార్థన చేశాడు, ఆ ప్రార్థన వల్ల నేను స్వస్థత పొందాను. అంటే దేవుడు ఇతను ప్రార్థన ఆలకించాడంటే ఇతను పాపి కాడు, ఇతను పరిశుద్ధుడు. ఇతని మాట తండ్రి అని దేవుడు విన్నాడు, ఇతను బట్టి నాకు కంటి చూపు ఇచ్చాడు. కనుక నేను ఆయన పట్ల కృతజ్ఞత కలిగి ఉన్నాను. అందుకనే ఆయన పాదముల మీద పడి ఆయనకు మొక్కినంట. చూసారండి, ఆయన యేసుప్రభు వారి పాదాల మీద పడి ఆయనకి మొక్కాను. 38 చూశారు కదా. కనుక దేవుని బిడ్డలారా ఎంత మంచి విశ్వాసం గలవాడే ఉన్నాడు చూడండి. దైవభక్తుడు అతను దేవుని చిత్తం చొప్పున జరిగించేవాడు. అందుకనే అతను మనవి ఆలకించాడు. మీ మనం ఆలకించాడు, మీరే పాపులు అన్నట్టు చెప్తున్నాడు. ఇంకా పుట్టుగుడ్డువాని కన్నులు ఎవరైనా తెరిచినట్టు, లోకం పుట్టినప్పటి నుండి నేను ఎప్పుడూ నినలేదంటున్నాడు. ఈయన దేవుని యొద్ద నుండి వచ్చినవాడు కాని ఎడల ఏమీను చేయనేరడని వారితో చెప్పాడు. వాళ్ళ కళ్ళు మూసిపోయే వాళ్ళకి బుద్ధి చెప్తున్నాడు. అందుకు వారు, నువ్వు కేవలము పాపివై పుట్టినవాడు, నీవు మాకు బోధింపవచ్చితివా అని అది వెలేశారండి. ఆఖరికి ఏం చేశారు? కోపం వచ్చింది. వాళ్ళ కోపం తీవ్ర స్థాయికి వెళ్ళిపోయింది. మండిపడిపోతున్నారు, మంటెక్కిపోతుంది వాళ్ళకి. ఈడేటి భిక్షం ఎత్తుకునేవాడు మనకు చెప్పడం ఏంటి? ఈడేటి గుడ్డివాడు మనకు చెప్పడం ఏంటి? దేవుని బిడ్డలారా అతను ఒక గొప్ప బోధకుడు అయ్యాడంట గుడ్డివాడు. ఇప్పుడే ఎంత ఆరంభంలోనే ఎలా మాట్లాడుతున్నాడంటే కొన్ని రోజులు గడిస్తే ఎలా తయారవుతాడు, కొన్ని సంవత్సరాలు గడిస్తే ఎలా తయారవుతాడు, ఓ సంవత్సరం గడిస్తే ఎలా తయారవుతాడు అంటే అతని గురించి మీరు ఎరగరా? మీకు చాలా ఆశ్చర్యంగా ఉందే. ఆయన యేసుప్రభు అని మీకు తెలియదా? ఆయన పరిశుద్ధుడని మీరు ఎరగకపోవడం నాకు ఆశ్చర్యంగా ఉందే. ఆయన మనవి తండ్రి ఆలకించాడంటే ఆయన దేవుడని తెలియదా మీకు అని వాళ్ళకి బుద్ధి చెప్తున్నాడంటే అతను ఎంత జ్ఞానం గలవాడో ఆలోచించండి. కాలక్రమేణా అతను గొప్ప
దైవజనుడు అయ్యాడట. బైబిల్లో లేదది. కానీ అతను ఈషిబస్ అనేటువంటి ఆయన యోధుల చరిత్ర రాసినటువంటి వ్యక్తి చెప్తాడు, చరిత్రకారుడు. ఆయన చెప్పిన దాన్ని బట్టి ఏంటంటే, ఆయన రాసిన పుస్తకంలో ఉన్నటువంటి దాన్ని బట్టి ఏంటంటే, ఆ గుడ్డివాడు స్వస్థత పొందిన తర్వాత దేవుని సేవకుడయ్యాడు. ఆయన గొప్ప దైవజనుడయ్యాడు, బోధకుడయ్యాడు. ఆయన జరిగిన దానిని సజీవ సాక్ష్యంగా అనేక మందికి చెప్పాడు, అనేక మందిని ప్రభువులోనికి అతను నడిపించాడు అని చరిత్ర చెప్తూ ఉంది. దేవుని బిడ్డలారా ఆలోచించండి. మనకి ఎలాంటి కృతజ్ఞత ఉంది? సంవత్సరాలు గడిచిన, సంవత్సరాలు మారుతున్నాయి, క్యాలెండర్లు మారుతున్నాయి, వస్త్రాలు వాహనాలు మారుతున్నాయి, కానీ మనిషిలో మార్పు రావట్లేదు. అన్నీ మారుతున్నాయి కానీ మనిషిలో మార్పు లేదు. దేవుడు ఏం కోరుతున్నాడు తెలుసా? మన వస్త్రాలు, మన వాహనాలు, లేకపోతే మన ఇళ్ళకి రంగులు వేసుకోవడాలు, సున్నాలు వేసుకోవడాలు, పెయింటింగ్లు ఇవన్నీ కోరతలేదు. నీలో మార్పు కలుగుతుందా? నీలో పశ్చాత్తాపం కలుగుతుందా? నీ పాపాన్ని నువ్వు విడిచిపెట్టి ప్రభు అయిన యేసు దగ్గర నువ్వు రక్షణ పొందుతున్నావా? ఆయన మందిరానికి నువ్వు క్రమం తప్పకుండా వస్తున్నావా? ఆరాధనకు హాజరవుతున్నావా? దేవుడు చేసిన మేలును మరిచి తిరుగుతున్నావా? దేవుడు చేసిన ఉపకారాలన్నీ మరిచి నువ్వు లోకంలో తిరుగుతున్నావా? ప్రభువు గురించి నువ్వు వ్యంగ్యంగా మాట్లాడుతున్నావా? హేళన చేస్తున్నావా? ఇవన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తీసుకుని వస్తాడు అని. చూడండి, ఇతను ఎంత చక్కగా మారాడు. ఆయన ఎవరో నాకు తెలియదు కానీ నాకు ఏం చేశాడు? నా కన్నులు తెరిచాడు. వెలివేసిరని యేసు విని, మంచి పాయింట్ అది. ఆడు వెలివేశారని తెలియగానే యేసయ్య ఎత్తుక్కుంటూ వచ్చాడండి. బా, నీ వారు నిన్ను వెలివేసినా, నీ ఇంటి వారు నిన్ను లెక్క చేయకపోయినా, అందరూ నిన్ను అసహించుకున్నా, అందరూ నిన్ను విడిచిపోయినా, విడవని ఎడబాయని కృపచూపు కృపగల దేవుడు యేసయ్య ఎత్తుక్కుంటూ వచ్చాడు. సమస్య ఎక్కడుందో అక్కడికి యేసయ్య వచ్చాడు ఎత్తుక్కుంటుంది. ప్రాబ్లం ఎక్కడుందో అక్కడికి వచ్చాడు యేసయ్య ఎత్తుక్కుంటున్నాడు. అక్కడికి వచ్చి అతన్ని బలపరిచాడు. అందుకే అతను ఏమయ్యాడు? గొప్ప దైవజనుడు అయ్యాడు. కేవలం విశ్వాసం మాత్రమే కాదు, అతను ఏమయ్యాడు? కాలక్రమేణా సంవత్సరాలు గడిచే కొద్ది మంచి దైవజనుడు, మంచి బోధకుడు, అనేక ఆత్మలు అతని ద్వారా రక్షణ పొంది చరిత్ర చెప్తూ ఉన్న దేవుని బిడ్డలారా ఆలోచించండి. మనం ఎలా ఉంటాం? ఎన్ని సంవత్సరాలు గడిచినా అదే స్థితిలో, అదే కుర్చీలో. దేవుడికి ఇంకా ఏం చేయాలి, ఇంకా ఎలాగా దేవుడిని మహిమపరచాలి, దేవుడికి ఎలా కనపరచాలి అనేటువంటి దానిట్లో ఎదుగు లేదు, బొదుగు లేదు. ఎదుగు బొదుగు లేకుండా మనం ఎంతకాలం ఉంటాం? కనుక 10 మంది శుద్ధులైతే ఎంతమంది వచ్చారు? ఒక్కడే వచ్చాడు. ఆ తమ్ముడుగో ఎక్కడ గుర్తుపట్టలేనట్టుగా ఉన్నటువంటి వాడుగా మార్చేసాడు అతన్ని. అంతకుముందు అందరూ గుర్తుపెట్టారు, కానీ స్వస్థత పొందిన తర్వాత, చూపు వచ్చిన తర్వాత అతని ఆకారం మారిపోయింది, ఆయన అలవాట్లు మారిపోయినాయి. అతను అప్పటి వరకు భిక్షం ఎత్తుకు తర్వాత ఎత్తుకోవడం మానేశాడు. యేసయ్యను ఎత్తుకున్నాడు. భిక్షం ఎత్తుకునేవాడు ఏం చేశాడు? ఆ తర్వాత యేసయ్యను ఎత్తుకున్నాడు. ఆయన భుజాల మీద మోసాడంటే ఆయన రాజ్య సువార్త, ఆయన రాజ్య సువార్త ప్రకటించడానికి భుజాలు పెట్టాడు. దేవుని బిడ్డలారా, మన భుజముల మీద ఏం మోపబడి ఉంది? సువార్త భారం. యేసుక్రీస్తు భుజాల మీద ఏం మోపబడింది? రాజ్యభారం. అందుకని సువార్త ప్రకటించని ఎడల నాకు ఎంతో శ్రమ. సువార్త ప్రకటించే వారిగా, సువార్త ప్రకటించడానికి వచ్చినటువంటి వానికి ఉపకారం చేసేవానిగా, ఒక వస్త్రం ఇస్తావో, ఒక భోజనం పెడతావో, లేకపోతే సువార్తకి వెళ్తున్నారు కదా అని నువ్వు ఏం సహకారం చేస్తావు? నువ్వు కూడా అందులో పాలుభాగస్తురాలివి. నీకు కూడా ఫలము దక్కుతుంది, నీకు కూడా దీవెన దక్కుతుంది. ఆ దీవెన ఇంకా ఎక్కువ సంపాదించుకోవడానికి ఇంకా ఎక్కువ చెయ్యాలి. ఎందుకండి అంత అవసరమా అంటారా? అవసరమా కాదు చెప్పండి. ఏమవసరం? ఏమవసరం చెప్పండి, ముగించేస్తున్నాను. ఎంతైనా దేవుడి కొరకు మనము చేయడం అవసరమా కదా? ఎంతైనా చెయ్యాలి, అవసరం. ఎందుకో తెలుసా? ఆయనకి అవసరం కాదు, నీకే అవసరం, మనకే అవసరం.
నీ కుటుంబాన్ని బాగోవడానికి నీకు అవసరం, నీ కుటుంబం, నీ ఇల్లు బాగోవడానికి నీకు అవసరం, నీ జీవితం బాగోవడానికి నీకు అవసరం, అది అభివృద్ధి చెందడానికి నీకు అవసరం, అది విస్తరించడానికి నీకే అవసరం. అన్ని విజయాల ఆరోగ్యంగాను ఆయుష్ కలిగి దీవెనకరంగా పొందడానికి నీకు అవసరం కాదా? దేవుని బిడ్డలారా ఆలోచించండి. మహేష్ బాబు, సినీ నటుడు మహేష్ బాబు, ఆ పసిపిల్లలు, చిన్నపిల్లలు, గుండె రోగాలతో ఉన్నటువంటి, హార్ట్ ప్రాబ్లంతో ఉన్నటువంటి వాడిని అనేక మందికి హార్ట్ ఆపరేషన్లు చేయించాడంట. అవసరమా? చెప్పలేని కుర్రాళ్ళు. మహేష్ బాబు ఊసెత్తితే ఒకసారి రావాలి కదా. అనేక మందికి హార్ట్ ఆపరేషన్లు చేసాడంట. లక్షల కోట్లు డబ్బు ఖర్చు పెట్టి. అవసరమా? అవసరం కాబట్టి చేశారు. వాళ్ళ కుటుంబానికి దీవెన, ఆశీర్వాదం. అనేక మంది గుండె చిల్లులడిపోయినటువంటి వాళ్ళకి హార్ట్ ఆపరేషన్లు చేయించాడు. అనేక మందికి సహాయాలు, దానాలు, ధర్మాలు అనేక మందికి వాళ్ళు జరిగిస్తూ ఉన్నారు. దేవుని బిడ్డలారా, అవసరం అంటే అవసరమే. అవసరం లేదండి, నాకు ఇదే చాలు, నాకు ఇంతే చాలు, నాకు బతికి ఇంతే అనుకుంటే నీకు అవసరం లేదు. నేను ఇంతేనండి, ఇంక ఏ సంవత్సరాలు గడిచినా, ఎన్ని సంవత్సరాలు గడిచినా నా బతికింతేనండి, నా పరిస్థితి ఇంతేనండి, నాకు ఇంతేనండి, నేను ఎదగవాల్సిన అవసరం లేదు, నాకు ఎదుగు బతుకు అవసరం లేదు, నాకు అభివృద్ధి అవసరం లేదు, నాకు ఆశీర్వాదం అవసరం లేదు, నాకు దీవెన అవసరం లేదంటే నీకు అవసరం లేదు. కానీ నీకు అవసరం అనుకుంటే ఎంతైనా ఉంది. అవసరం అనుకుంటే నువ్వు ఎంతైనా చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు. ఏదైనా చేయగల దేవుడే కాదు, నువ్వు కూడా చెయ్యాలి. ఆయన చేస్తాడు, కానీ నువ్వు ఆయన చేసిన ఉపకారములకు ఏం చెల్లించండి, ఏం చెల్లించవా? దేవుని బిడ్డలారా ఆలోచించండి. మనం కూడా ఆయన కొరకు ఏం చేయాలా? విశ్వాసం కలిగి బ్రతకాలి, దేవునికి మహిమకరంగా బ్రతకాలి. గుర్తించలేని విధంగా దీవించబడతాం. ఇతరులు గుర్తించలే. అతనేనా ఒకప్పుడు అలా ఉండేవాడు, వాళ్ళు అక్కడక్కడ ఉండేవాడు, అతనేనా? అతనే. ఈరోజు చూడండి ఎలా మారిపోయాడు, ఎంత ఎత్తుగా ఎదిగిపోయాడు, ఎంత గొప్పగా మారిపోయాడు. అది ఎవరి బ్లెస్సింగ్? దేవుని బ్లెస్సింగ్, దేవుని ఆశీర్వాదం. అలాంటి మార్పు నీ జీవితంలో చూడాలని నీకు లేదా? మనకు లేదా? నాకుంది. నేను అది చూడాలనుకుంటున్నాను. దేవుడు విషయంలో, దేవుడిని విశ్వాసాన్ని బట్టి, ఆయన పనిని బట్టి, ఆయన సేవ పరిచర్యను బట్టి ఆ దేవుడు నన్ను ఇంకా గొప్పగా వాడుకోవాలని, ఆ గొప్ప దేవుడికి ఇంకా గొప్ప సేవ నేను చెయ్యాలని మీరందరూ ప్రార్థన చేయండి. 10 మందికి పెట్టేవాడుగా, 10 మందిని రక్షించేవాడుగా, అనేకులకు మన ద్వారా మేలు జరిగేలాగా మారాలనుకుంటున్నాను. మీరు అనుకోవట్లేదా? కనుక కృతజ్ఞత కలిగి ఉందాం, ప్రార్థన చేసుకుందాం. దేవుని బిడ్డలారా ప్రార్థన చేసుకుందాం. అందరూ తల్ల వంచి ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు, మహోన్నతుడు, మహాకరుణుడైన పరమ తండ్రి, గొప్ప తండ్రి,